తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. బలమైన వాగ్దానము దేవుడి దినాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఐజయా చాప్టర్ 51 వర్స్ 11లో 3rd లైన్, 4th, 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ దిన వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఎవరో తొలగిస్తారని అనుకున్నావు కదా, నా దుఃఖం ఎవరు తొలగిస్తారు? ఎవరో ఒకరు వస్తారు, ఏదో సహాయం జరుగుతుంది, నాకు అనుకున్న అన్నీ జరుగుతాయి, పనులు తీరుతాయి, నా కష్టం పోతుంది, నా దుఃఖమంతా పోయి నా నిట్టూర్పు అంతా ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు. లేకపోతే అమ్మ తాలూకా గారు కానీ, లేకపోతే బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వస్తారు, జరుగుతుంది అని అనుకున్నావు. ఎవరి వల్ల జరగలేదు కదా, ఎందుకంటే మన కష్టాన్ని ఎవరు తొలగించలేరు. నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పు శాశ్వతంగా తొలగించేవాడు ఒకడే, ఆయనే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఈ దినము దేవుడు ఈ వాగ్దానం నేను దర్శిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, మరి ఆయన సిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన్ని లేచి, అంటే పునరుద్ధాన శక్తితో 3వ దినాన్ని ఆయన లేచారు. ఆయన లేచి మనల్ని విమోచించారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. మన జీవితంలో మనకి ఉన్నతమైనటువంటి మహా ఆనందం అనేది యేసునందే కలుగుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, బలమైనటువంటి మాట, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. నీ తలంపులన్నీ దీవెనగా మారుతున్నాయి. దేవుడు సంతోషాన్ని కిరీటముగా నీకు అనుగ్రహించుచున్నారు. రెండోది మనం చూస్తున్నప్పుడు, వారు సంతోషానందము గల వారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నా జీవితంలో ఎప్పుడు ఇదే దుఃఖము, ఎప్పుడు వేదన వేదన వేదన, కష్టము. ఏంటో నా జీవితానికి ఎప్పుడు సుఖం లేదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక మీదట దుఃఖమును నిట్టూర్పు తొలగిపోవును అన్నాడు. అంతే, దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆ ఆజ్ఞ ద్వారా మహిమ నీ ఇంట్లో కార్యము జరిగించబోతా ఉన్నది. మహిమ, దేవుని మహిమ ద్వారా చీకటి ఉదయముగా మారుతుంది, కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయి. పరిస్థితులన్నీ కూడా తారుమారు అవటానికి దేవుడు ఘనమైన కార్యములు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. అందుకనే దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమా, నిట్టూర్పు పో అనేటువంటి దమ్ము, ధైర్యము లోకరక్షకుడు యేసయ్యకు ఉన్నది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పుని పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన నిన్ను విమోచించారు కనుక దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఇంతవరకు నీకు తెలియకుండా ఉన్నటువంటి బాధ, నీ మనసులో ఉన్న వేదన, పైకి మంచిగానే ఉంటున్నావు కానీ తీరని లోటు, మానసిక క్షోభ అనుభవిస్తున్నావు కదా, దేవుడు దానిని వేర్లతో పాటు, అంటే రూట్స్తో పాటు దాన్ని తీసి బయట పారేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే దేవుడు నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరికి చెప్పుకోలేని సమస్యతో నలిగిపోతున్నావు కదా, దానివల్ల వచ్చే నిట్టూర్పు, దుఃఖము, కష్టము, అవమానము అన్నీ యేసు నామములో తొలగిపోవును. ఇక మంచి దినాలు చూస్తున్నారు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమెన్.
దేవునికి వందనాలు. విశాఖయ్య గారి సార్కి వందనాలు. మా పాప పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. చాలా సార్లు మందులు వాడాం, ఎక్కడా పుట్టలేదు. మా ఇంటి పక్కన అక్కడికి వచ్చాక పుట్టారు రమ్మంది అంటా నేను సంవత్సరం గడిపాను. ఇక్కడికి వచ్చిన 3 నెలలకి మా అమ్మాయి కన్సీవ్ అయింది, ఆడపిల్ల పుట్టింది. ఈ దేవుని సాక్ష్యం దీవించుకోవాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది గంగనగూడెం. నా పేరు లత, మా వారి పేరు సతీష్. నా సాక్షి ఏంటంటే 2017లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగాము. ఇక మళ్ళీ సెకండ్ టైము ప్రెగ్నెన్సీ రావట్లేదు. రాకపోతే 2024లో ఇక్కడ స్వస్థత ప్రార్థన చేస్తుంటే బిడ్డలు కలుగుతున్నారని చెప్పారు. మా అమ్మోళ్ళ ద్వారాగా నేను 2024లో అక్టోబర్ నెలలో వచ్చాను. అక్టోబర్ నెలలో వచ్చిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని, దేవా నేను 7 నెలలు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ అవ్వాలి, నా పాపకి 8 సంవత్సరాలు వచ్చినాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్టోబర్లో వచ్చాను 24లో. మళ్ళీ 2025 జనవరి నెల వచ్చేటప్పటికి 4 నెలలు వచ్చేటప్పటికి నేను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన తర్వాత నేను దేవుడికి వందనాలు చెప్పుకున్నాను. 8 సంవత్సరాలు వచ్చినాయి దేవా, నాకు 2వ గర్భఫలం రాలేదు అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ఇసాకయ్య గారికి చెప్పాను. నీకు ఇస్తారు పోమ్మా అన్నారు ఇసాకయ్య గారు. 2025లో జనవరి నెలలో కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి అన్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన కానించి నాకు వ్యతిరేకంగా కొంచెం బ్లీడింగ్ అవుతానే ఉంది. ఆమె స్కాన్ చేసి, అమ్మ అంత బ్లీడింగ్ అయిందంటే ఇంకెందుకు ఉంటుందమ్మా, బేబీ పోయిందా అని అంది. స్కాన్ చేసి, అమ్మ నీ బేబీకి ఏం కాలేదు, అంత బ్లీడింగ్ అయినా సరే దేవుడు నీకు గర్భఫలం నిలబెట్టాడమ్మా అంది. అన్న తర్వాత బాగానే ఉందమ్మా, బేబీకి ఏం ప్రాబ్లం రాలేదు, చెడు రక్తమే పోయింది కానీ మంచి రక్తం పోలేదు, బేబీకి కూడా ఏం అవలేదు అంది. అన్న తర్వాత నేను అట్టాగే వస్తూ ఉంటున్నాను. 5వ నెల వచ్చేదాకా బ్లీడింగ్ కనపడుతూనే ఉండేది. ఆమె ఏమో వెళ్ళినప్పుడల్లా మేడం బ్లీడింగ్ అవుతుంది మేడం అంటే, నీకెందుకు అవుతుందమ్మా అని ఆమె అనేది. దేవుడికి మొరపెట్టుకుంటానే ఉండేదాన్ని. దేవుడు అమ్మాయిని ఇచ్చాడు. ఇదే నా కొద్ది సాక్ష్యం. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భఫలం వచ్చింది. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అహల్య అండి. మేము హనుమాన్ జంక్షన్ నుండి వచ్చాము. పెళ్ళై 2 సంవత్సరాలకి మాకు పిల్లలు లేకపోతే ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వస్తే పిల్లలు పుడుతున్నారంటే ఇక్కడికి వచ్చామండి. వచ్చినాక అయ్యగారితో ప్రార్థన చేయించుకొని, అయ్యగారు ప్రార్థన ఇచ్చిన ఫలాన్ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని తిన్నానండి. ఆ నెలకే నేను కన్సీవ్ అయ్యానండి. మంచి కుమారుని దేవుడు నాకు ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా ఊరు లోపూడి, ఏలూరు జిల్లా, ముస్నూరు మండలం. నా పేరు వసుంధర. మాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు కలగలేదు. అయితేసరికి మేము 7 వారాలు వచ్చాము. 7 వారాలు వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత దేవుడు నాకు ఈ గర్భఫలాన్ని దయచేశాడు. మగపిల్లోని ఇచ్చాడు. దేవుని నామకు స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు మనీషా, మాది బొమ్మలూరు. మా అమ్మకి 2 ఆడపిల్లలు, నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. 3 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఇస్సాకయ్య గారు సాక్ష్యాలు, టీవీలోను ఫోన్లోను ఎక్కడ చూసినా వాక్యాలు ఇంటి ఇక్కడికి వస్తే బాబు పుడతాడని అందరూ చెప్తుండగాను సరే నమ్మి ఇక్కడికి వచ్చాను. 8th మంత్లో ఆయన నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావు వెళ్ళు అని అన్నారు. అప్పుడు బాబు పుట్టినంత సంతోషంతో ఆయనకి అరటిపండు తీసుకొని వచ్చాను. అలాగే నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. ఇస్సాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు శాలిని అండి. మా ఊరు కొత్తపల్లి. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. పాప పుట్టిన 3 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. నాకు బాబు పుట్టాలని ఆశ కలిగింది. ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్తే ఎవరు కావాలంటే వాళ్ళు పుడతారని చెప్పారు. మా ఊరు వాళ్ళు చాలామంది వచ్చారండి. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన కాడ నుంచి 9 నెలల వరకు వస్తానే ఉన్నాను. లాస్ట్ నెలలో వద్దామని మానేసరికి ఎందుకో మా ఆయన గారు తీసుకొచ్చారు. ఆ నెలలోనే ఇస్సాకయ్య గారు నాతో మాట్లాడారు. ఎవరు కావాలి నీకు అని అడిగితే నాకు బాబు కావాలండి, నేను 9 నెలల నుండి వస్తున్నానని చెప్పాను. చెప్పినప్పుడు ఈడుకో బాబు వెళ్ళిపోమని చెప్పారు. నాకు ఎంతో ఆనందం వేసింది. అలాగే మా అన్నయ్య గారు విదేశాలు వెళ్ళడానికి వీసా చేయించుకున్నాడు. మెడికల్లో చాలా తేడా వచ్చి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, మెడికల్ ఫిట్ అవ్వు అని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వీసా అన్ఫిట్ చేసేస్తారేమో అని ఎంతో బాధపడ్డాము. ఇస్సాకయ్య గారి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన వీసా ఏమి అన్ఫిట్ చేయరు, మీ వీసా మీకు ఇచ్చేస్తారు, మీ అన్ని విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పారు. వీసా ఫిట్ అయ్యిందండి, మెడికల్ కూడా ఫిట్ అయినాయి. దేవుడి నామాను వందనాలు. ఇస్సాకయ్య గారి పట్ల మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. ఇస్సాకయ్య గారికి నా వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు నీలిమ. మా ఊరు సొరంపాలెం. పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. కన్సీవ్ అవ్వలేదు.
అయ్యగారి ప్రార్థనకి 7 సార్లు రావాలనుకున్నా కానీ 3 సార్లకే కన్సీవ్ అయ్యా. బేబీ ఏమో ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా అబ్బాయికి ఒక్కడేనండి బాబు, నాకు ఒక్కడేనండి బాబు. మా కోళ్ళండి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరాన ఇక్కడికి ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే పిల్లలు పడుతున్నారని నేను వచ్చానండి. సంవత్సరం వచ్చినప్పుడు మా కోళ్ళని కూడా రమ్మన్నానండి. మే నెలలో వచ్చిందండి. యాపిల్ పండు ఇచ్చారండి, నీళ్ళు వస్తుందండి. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉందని అబార్షన్ చేయించేయమన్నారండి. 7వ నెల వచ్చినప్పుడు మేము దేవునికే మరపెట్టుకుంటామండి, అబార్షన్ చేయించమండి అని అన్నాము. డాక్టర్ గారు అన్నారు మీ ఇష్టం అమ్మ, మరి తర్వాత మీరే బాధపడతారన్నారు. అదేమైనా సరే దేవుని ఇచ్చాడు కాబట్టి దేవుని చిత్తమే, మేము దేవునికే మరపెట్టుకుంటాను అనుకొని ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చి తైను రాసుకుంటా నెల వచ్చామండి. పిల్లోడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, ప్రాబ్లం అయినా సరే ఎమ్మటే MRI స్కానింగ్ తీసినప్పుడు బాగానే ఉన్నాడండి. ఏం ప్రాబ్లం లేదన్నారు. గుండె ప్రాబ్లం ఉందన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నారు. నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది నూజివేడ్ మండలం మరసపూడి గ్రామం అండి మాది. నాకు 5 పిల్లలండి. 5 పిల్లలు ఫస్ట్ బాబు కడుపులోనే చనిపోయాడండి. రెండో బాబు ఈ బాబు అండి, బాగున్నాడు. మూడోసారి బాబు పుట్టాడు, 9 రోజులు బాక్స్లో ఉన్నాడండి, హార్ట్ ప్రాబ్లం అని. ఆ బాబు 9వ రోజున గుండాగిపోయి చనిపోయాడండి. మళ్ళీ సంవత్సరానికి నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఆడపిల్ల పుట్టిందండి. ఆడపిల్లకు కూడా హార్ట్ ప్రాబ్లం అన్నారు. 2 హోల్స్ని మూసుకుపోయినాయి, 2 హోల్స్ తెరుచుకున్నాయి. ఆ పాపని 16 రోజులు హాస్పిటల్లో పెట్టామండి. ఆ పాప ఆక్సిజన్ మీద అయితే ఉండగలిద్ది, లేదంటే ఉండలేదని చెప్పారండి. 16 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చామండి. ఆక్సిజన్ బండమే పెట్టుకొని 3 నెలల వరకు మేము కాపాడుకున్నాం. 3వ నెల వచ్చింది, 4వ నెల రాబోతుంది అనగా ఆ బిడ్డ గుండె ఆగిపోయిందండి. ఆ బిడ్డ చనిపోయింది. ఇసాకయ్య గారు ప్రార్థన వింటా ఉన్నాం కానీ మేము రావట్లేదండి. ఇలా పాప పుట్టి చనిపోవటం వల్ల నాకు బిడ్డలు ఎత్తున్నాడు, దేవుడు తీసేసుకుంటున్నాడు. నాకు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నాడు, నాకు ఇవ్వద్దయ్యా. నేను మరలా నాకు సంవత్సరంలోపే గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఆ గర్భఫలం నాకు వద్దని నేను 6 రోజులు గోజాడానండి. దేవుడు ఇచ్చింది తీసుకోవాలమ్మా అని నేను పాస్టర్ గారు చెప్తున్నారు, నేను వినట్లేదు. నాకు వద్దండి, ఇస్తున్నాడు దేవుడు, తీసేసుకుంటున్నాడు. దేవుడు నాకు ఇస్తే నాకు ఆయుష్ని ఆరోగ్యమైన బిడ్డని కావాలి, నాకు ఇస్తే ఆరోగ్యమైన బిడ్డని, లేకపోతే నాకు బిడ్డలు వద్దని నేను ప్రార్థన చేసుకునేదాన్ని అండి. మరి దేవుడు నాకు 5వసారి ఈ బిడ్డని ఇచ్చాడండి, ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రం. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు మార్తమ్మ. అయితే 3 చనిపోయారు, 5వ పిల్లడు. శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే నేను స్పాన్సర్ చేసుకుంటానని చెప్పాను. ఆరోగ్యమైన బిడ్డ పుడతారమ్మా వెళ్ళి సార్ అని చెప్పారు అయ్యగారు. దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలండి. ఈసాకయ్య గారికి వందనాలు. నా పాపకి దివ్యకి వివాహం అయితే 7 నెలలు వస్తాను అనుకున్నాను. ఆయన ఇదిగో ఈసాకయ్య తల్లి వల్ల 7 నెలలు వచ్చాను, 9వ నెల వచ్చిందండి, వివాహం అయ్యిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు ప్రశాంతి, మా సుబ్బారాయుడుగూడు. నా పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. పిల్లల కోసం ఎంతగానో వేదన పడుతున్నా, కానీ ఎన్నో మందులు వాడా. కానీ మా అమ్మ సాకయ్య గారు ప్రార్థనకు వచ్చి నన్ను తీసుకొచ్చింది. ప్రార్థనకు వస్తే నాకు పుడతారన్న నిర్లక్ష్యంతోనే నేను ప్రార్థనకు వచ్చేదాన్ని. అయినా కానీ దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేసిందంటే 7 నెలల ప్రార్థనకు నేను రాకమునిపే నేను కన్సీవ్ అయ్యాను. నేను ఫస్ట్ సాక్ష్యం కూడా నేను పాపను తీసుకుని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. నేను అలాగే పాపను తీసుకొచ్చే సాక్ష్యం చెప్పుకున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామానికి వందనాలు. ఈసాకయ్య గారికి స్తోత్రాలు. నేను నా పిల్లలు లేక ఎంతో యాతన పడుతున్నా. ఎన్నో హాస్పిటల్కి తిప్పా. నాకు ఎవరో చెప్పారు, ఈసాకయ్య గారు ప్రార్థన చేస్తే ఆడపిల్ల అంటే ఆడపిల్ల పుడుతుంది, మగ పిల్లడు అంటే మగ పిల్లడు పుడతాడన్నారు. దేవుడు నన్ను ఎంతగానో ఎడకు నడిపించాడు. నేను వచ్చినందుకు గనక నా దేవుడు ఎంతగానో నన్ను ఆశగా వచ్చిందని నిరాక్ష పడకుండా ఆ దేవుడు నాకు ఎంతగానో ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మేము 3 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేదండి. అయితే మేము మా అమ్మ అంది, సాయికయ్య గారు ప్రార్థనకి వెళ్ళు పిల్లలు పుడతారు అంది. ఇదేంటమ్మా అక్కడికి వెళ్తే పిల్లలు పుడతామేంటి అన్నాను. పుడతారమ్మా, చాలామందికి పుడుతున్నారమ్మా, వెళ్ళు పుడతారంటే సర్లే అని వెళ్ళారండి. దేవుడి కృప వల్ల మాకు గర్భఫలం వచ్చింది.
ఆయన అన్నారు నాకు నెక్స్ట్ మంత్ కావాలని నాకు గర్భఫలం, నాకు మగపిల్లడు కావాలని అంటే ఎల్లు వస్తుంది నీకు గర్భఫలం అని, నాకు మగపిల్లడే కావాలంటే వస్తుంది నీకు అన్నారు. దేవుడి కృప వల్ల పెళ్ళయి 3 సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలం వచ్చింది. నార్మల్ డెలివరీ రావాలనుకున్నాను. చెప్పాను పాస్టర్ గారికి, నార్మల్ డెలివరీ రావాలంటే నార్మల్ డెలివరీ వస్తుంది, 10,000 స్పాన్సర్ చేసుకుంటా అని చెప్పాను. దేవుడు దించిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.